తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 28 నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దరఖాస్తులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జనవరి 6తో ముగిసింది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీల్లో 5 హామీల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 28 నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దరఖాస్తులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జనవరి 6తో ముగిసింది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీల్లో 5 హామీల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. ఇందులో యూత్ డెవలప్మెంట్ గ్యారంటీకి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. మొత్తం 5 హామీలకు సంబంధించి దాదాపు 1,10,00,000 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు గ్రామాల వారీగా దరఖాస్తులను అర్హులకు పంపిణీ చేశారు. వీరితో పాటు రేషన్ కార్డులు లేని పలువురు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 5% పైగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలయ్యింది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర ప్రజలందరికీ రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. పాత రేషన్ కార్డులను తొలగించి కొత్త రేషన్ కార్డులు తయారు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర కోడ్ను టీఎస్ కూడా టీజీగా మార్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా రేషన్ కార్డు అర్హులకు కొత్త ఫార్మాట్లో అందించబడుతుంది. అంటే రేషన్ కార్డులో టీజీ కూడా చేర్చబడుతుంది. దీంతో పాటు ఈ రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కొత్తగా జారీ చేసే రేషన్ కార్డులపై కొత్త బార్కోడ్ను పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ బార్కోడ్ పెట్టడానికి కారణం అర్హులైన పేదలకు మరియు నేరుగా లబ్ధిదారులకు రేషన్ సరుకులను అందజేయడం. మరో విశేషం ఏంటంటే రేషన్ కార్డుదారులకు ఈ నెలలో ఏదో ఒక పనికి సరుకులు రాకుంటే వచ్చే నెలలో వాటిని తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే జరిగితే అర్హులకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటి నుంచి 3 నెలల పాటు తీసుకోకుంటే రేషన్ సరుకులు నిలిపివేస్తామని భవిష్యత్తులో ఈ సమస్యకు అడ్డుకట్ట పడుతుందని తెలుస్తుంది. దీంతో పాటు జూన్ 10 తర్వాత పెండింగ్లో ఉన్న రేషన్ కార్డు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను గుర్తిస్తారు.